మిల్లెట్ పొంగల్ చేస్తున్నానండి. మిల్లెట్స్ పెసలు నైట్ నానబెట్టుకోవాలి. కొంచెం రైస్ అండి, చిన్న కప్ రైసు, పసుపు, మిరియాలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు అండి. కుక్కర్ తీసుకోవాలంటే మిల్లెట్స్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాయి కుక్కర్లో వేసేయాలండి. మిల్లెట్స్ కొన్ని, పెసలు కొన్ని ఎక్కువ తీసుకోవాలి, మిల్లెట్స్ తక్కువ తీసుకోవాలి. కొద్దిగా పసుపు అండి, ఒక 2-3 మిరియాలు, అంటే మనం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు, ఇందులో నూనె గట్టి ఏమి వేయట్లేదండి, చాలా హెల్తీగా ఉంటుంది ఇలా చేస్తే. జీడిపప్పు, పచ్చిమిర్చి, కారం ఎక్కువ తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేటోళ్ళు అయితే 1-2 పచ్చిమిర్చి సరిపోతాయి. కొంచెం ఉప్పు అండి, వండి పెట్టుకున్న రైసు, ఒక గ్లాసు వాటరు, కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. మూత పెట్టేయాలండి. జీడిపప్పు మిల్లెట్ పొంగల్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక డిష్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా ఎక్కువ సేపు పెట్టకండి, గట్టిగా అయిపోతుంది. పొంగల్ రెడీ అయిపోయిందండి. దీనికి ముల్లంగి చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ, పల్లీల చట్నీ కానీ, ఏ చట్నీ వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం నూనె లేకుండా చాలా హెల్తీగా ఇలా చేసుకోవచ్చు. వైట్ రైస్ చాలా తక్కువ వాడతానండి నేనైతే, ఎప్పుడో కానీ వాడను, అందుకు వైట్ రైస్ చాలా తక్కువ వేసాను. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్తీ మిల్లెట్ అండి ఇది. బాక్స్ మూత పెట్టేసి పక్క పెట్టేసుకోవాలి.